చాలా పెద్ద సీక్రెట్. ధ్యానం పెట్టండి. ఆత్మ ఇక్కడ కూర్చుంటుంది, ఆలోచిస్తుంది. దాని యొక్క ఎనర్జీ పూర్తిగా బ్రెయిన్కి వెళ్తుంది, బ్రెయిన్ నుండి బయటికి వ్యాపిస్తుంది, ప్రకృతిలోకి వెళ్తుంది. ఒకవేళ మీరు ఉల్టా నెగటివ్గా ఆలోచిస్తున్నారనుకోండి, కన్ఫ్యూజ్ మైండ్తో ఆలోచిస్తున్నారు, డౌట్ఫుల్ మైండ్తో ఆలోచిస్తున్నారు అంటే ఇది ముందుగా బ్రెయిన్లోకి వెళ్తుంది, ఆ తర్వాత బయట వ్యాపిస్తుంది, ప్రకృతిలో రియాక్షన్ అవుతుంది, అదే మళ్ళీ మీ వైపుకి వస్తుంది, మీ దగ్గరకు వస్తుంది. మీరు ఆలోచిస్తున్నారు, నా బిజినెస్ పాడైపోతే ఎలాగా, ఎక్కడ కూడా ఏదైనా చెడిపోతే ఎలాగా. ఈ నెగిటివ్ థాట్స్ ప్రకృతిలోకి వెళ్తాయి. అలాంటి వైబ్రేషన్సే ప్రకృతి నుండి మన వైపుకు వస్తాయి. క్లియర్ కదా? ఈ ప్రపంచంలో ప్రతి ఘటన వెనకాల, మన భాగ్యం వెనకాల, మన సఫలత సక్సెస్ వెనకాల, సంబంధాల యొక్క సుఖం వెనకాల మన యొక్క ఈ ఆలోచనలే పనిచేస్తున్నాయి. కాబట్టి ఈరోజు నుంచి, ఇప్పటి నుంచి ఒక సుందరమైన ఆలోచన చేద్దాం. నా ద్వారా ఇక నుంచి అంతా మంచే జరుగుతుంది. मेरे साथ अब से सब कुछ बहुत अच्छा होगा. క్లియర్ కదా? ఒకవేళ మీరు ఈ విధంగా 21 రోజులు చేశారనుకోండి, ఉదయం లేవగానే 21 days 3 times అనుకోవాలి. మీరు ఎక్కడున్నా సరే ఇదే సంకల్పం మీకు గుర్తుకు రావాలి. లేదు అంతా మంచి జరుగుతుంది. చేస్తారు కదా? సైలెంట్గా కూర్చోండి. ఇప్పుడు నేను మీకు కొన్ని సంకల్పాలు ఇస్తాను, అది మీరు చేయండి. నేను భగవంతుడి యొక్క సంతానాన్ని, చాలా భాగ్యవంతుణ్ణి. స్వీకరణ చేయండి. నాకంటే భాగ్యవంతులు ఇంకెవ్వరూ లేరు. స్వయం భగవంతుడు నా పరంపిత తండ్రి, వారి ఆశీర్వాదాల యొక్క చెయ్యి నా శిరస్సుపై ఉంది. నాతో ఈరోజు నుంచి అంతా చాలా మంచే జరుగుతుంది. నాతో, నా పరివారానికి అంతా మంచే జరుగుతుంది. నా పిల్లలకి కూడా అంతే మంచి జరుగుతుంది. నా యొక్క కార్యం కూడా చాలా చాలా మంచి జరుగుతుంది. నేను చాలా భాగ్యవాన్ ఆత్మను. ఓం శాంతి. 7 రోజుల వరకు కనీసం ప్రతిరోజు 3 times ఉదయమే చేయాలి. కానీ ఉదయం యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఎప్పుడైనా మర్చిపోతే, తొందరగా లేవకపోయినా, మీకు ఎప్పుడైతే గుర్తుకొస్తుందో అప్పుడు తప్పకుండా చేయాలి. చాలా మంచి గుడ్ రిజల్ట్ ఉంటుంది. మేమైతే భగవంతుడి యొక్క మహావాక్యాలని విన్నాము. ఎప్పుడు నోటి ద్వారా ఇదే రావాలి, అంతా మంచే జరుగుతుంది. అప్పుడు చెడు జరిగేది ఉన్నా కూడా అది మంచిలోకి పరివర్తన అయిపోతుంది. కాబట్టి భవిష్యత్తు యొక్క చింత చేయకూడదు, భవిష్యత్తు యొక్క నిర్మాణం చేయాలి. చింత చేయకూడదు.